మల్కాజ్గిరిలో ఏప్రిల్ 5వ తేదీన 41 సంవత్సరాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తున్న కేవలం రోడ్లు మోరీలు తప్ప తమ బస్తీకి ఏ ఒక్క నాయకుడు చేసింది ఏమీ లేదని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో రాజకీయ నాయకులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 41 సంవత్సరాలు గడిచిన ఈ రోజు వరకు కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం విడ్డూరం. మహిళల సమైక్య గ్రూపులు చేసుకోవాలన్నా, యువత ఏదైనా మీటింగులు పెట్టుకోవాలన్నా అన్ని రోడ్ల మీదనే కొనసాగుతున్నాయని, కాలనీలో కమిటీ హాల్ కోసం ఉన్న 60 గజాలలో నిర్మాణం జరపడానికి నిధులు లేవని నాయకులు చెప్పడం తమ దౌర్భాగ్యమన్నారు. ఓట్ల సమయంలో తమకు ఏ సమస్య లేకుండా చేస్తామని మభ్యపెట్టి తమతో ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు తమ వద్దకు వచ్చి తమ సమస్యలను తీర్చిన దాఖలాలు లేవన్నారు. గతంలో నాయకులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుపుతామని పలుమార్లు కొబ్బరికాయల కొట్టి ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లారే తప్ప ఈ రోజు వరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఊసే లేదు అని నాయకులపై తీరుపై మండిపడ్డారు. నలభై 5 ఏళ్ళు అయింది ఇక్కడ వచ్చి. మేము మాకు కమిటీలు కడతాం. మేము ఫస్ట్ వచ్చిన సంవత్సరంలో ఏంది కాంగ్రెస్ వాళ్ళు కట్టించిందే ఇక్కడ లాట్రిన్ ఉండే. లాట్రిన్ తీసేసి 45 ఏళ్ళు అయింది. కాకపోతే అది అట్లనే ఉన్నది. మాకు ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు, ఫంక్షన్ హాల్ లేదు, ఏం లేదు. 45 ఏళ్ళ సంది ఇట్లనే ఉన్నది. మరి మాకు ఫంక్షన్ హాల్ ఎప్పుడు కట్టిస్తారు? మేము చిల్లర పెళ్ళి వస్తున్నారు. ఇది మరి సమస్య ఎవరిది ఇవ్వాలి? మాకు కార్పెంటర్ వచ్చి చూడాలి, మా సమస్య తీర్చాలి. ఏది చేసుకున్నా రోడ్ల మీద అవుతుంది మా బతుకు. ఆర్మీ అప్పుడు కుళ్ళ ఉన్నప్పుడు అక్కడ చేసుకున్నాము. మరి ఇది 45 ఏళ్ళ సంది ఇది ఇక్కడనే పడి ఉన్నది. మరి ఎవరు వచ్చి చూడాలి, మరి ఎవరు పట్టించుకోవాలి దీన్ని? మా సమస్య తీర్చిన లెవెల్, ఇక్కడ న్యాయం చేసేట లెవెల్. మాకేం రోడ్డు మీద బతుకులు అయిపోయినాయి. రోడ్డు కూడా మంచిగా లేదు. రైలు పట్టాలంటే అక్కడ సమస్య తీరుతుంది, ఇక్కడ మాకు అట్లనే ఉన్నది. 45 సంవత్సరాలైనా కానీ ఇది ఇట్లనే ఉన్నది బతుకులంతా. మరి ఇక్కడ ఉండాలన్నా, మరి కాల్ చేసిపోవాలా, ఇక్కడ ఏరియాలో ఉండాలన్నా మరి వాళ్ళకే తెలుసు, కార్పెంటర్కే తెలుసు. మరి ఇక ఎలక్షన్లు ఉన్నప్పుడే వాళ్ళకు ఓటు వేయనిక కావాలి. మేము ఓట్లు అయిపోయినాక మేము అవసరం లేదు వాళ్ళకి. బోర్ వేసిరు, బోరు సమస్య తీర్చలేదు. అది బోర్ వేసినప్పుడే కనబడ్డారు. మరి బోర్ ఎవరు చేయాలి? అది అట్లనే ఉన్నది. మరి ఎండాకాలం వచ్చిందంటే మాకు నీళ్ళు లేవు. వారానికి ఒకసారి మంచి నీళ్ళు వచ్చినా కానీ అది నీళ్ళ పని తీరుస్తలేదు. వేసి ఏం లాభము, అది వేయకేం లాభం. మేము ఇక్కడే ఉంటున్నాము. ఇంతవరకు మాకు కమిటీలు కడతామని చెప్పారు, కమిటీలు కట్టలేదు. ఎలక్షన్ అప్పుడు బోర్ వెల్ వేస్తామని చెప్పేసి బోర్ వేసిండ్రు, ఇంతవరకు నీళ్ళు లేవు మాకు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? ఆ మంచినీళ్ళు ఇప్పకపోతే మాకు నీళ్ళే గతి లేవు మాకు. అది మా బాధ. ఎవరు చెప్పుకోవాలి? మొన్న టీవీ 9 వాళ్ళు వచ్చిర్రు, ఏదో చెప్పారు, ఏదో వెళ్ళిపోయిర్రు. వాళ్ళు ఇంతవరకు గతి లేదు వాళ్ళకి. వస్తారు, ఓట్లు ఉన్నప్పుడు మాత్రం వచ్చి అన్ని చెప్తారు. మాకు చేస్తాం, అది చేస్తామని అది కావాల్సిన బాధ. వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, మాట్లాడిస్తారు, వెళ్ళిపోతారు. ఏం చేయమంటారు చెప్పండి? ఈసారి అయితే ఎలక్షన్ లో వేస్తే మాత్రం ఎవరికి పోయి అడిగినా ఎప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం అంటారు. ఏ ఒక్క పని చేయరు. మాకు ఓట్లు వేస్తే మేము చేస్తామంటారు. ఓట్లు వేసినప్పుడే కనబడతారు, ఇంటింటికి వస్తారు, చెప్తారు. అవసరం లేదన్నట్టుగా ఉంటారు. అది బాధ ఒకటే ఉంది మాకు. ఇంకేం మాకు అన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాకు మెయిన్ నీళ్ళే. కమిటీ అంటే ఫంక్షన్ చేసుకోవడానికి మాకు ఏం లేదు. రోడ్డు మీద వేసుకుంటే వాళ్ళు పోవడానికి ఇబ్బంది, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకి లొల్లి. దానికి రోడ్డు మీదకి రావద్దు. మేము ఎవరితో గొడవద్దు. ఏదంతా మంచి నీళ్ళు కూడా వస్తలేవు, ఉప్పు నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు. ఉప్పు నీళ్ళు వస్తేస్తే వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి మాకు ఎక్కడి నుంచి మంచి నీళ్ళు కావాలి, ఉప్పు నీళ్ళు కావాలి. మేము స్నానాలు చేయకుండా 4 రోజులు 5 రోజులు పిల్లలను పట్టుకొని ఉంటున్నాము. గిన్నెలు కడుగుతామంటే కూడా నీళ్లు లేవు మాకు.
మాకు నీళ్ళు ఎక్కడి నుంచి అయితే నీళ్లు తెప్పియ్యండి, మేము ఓట్లు వేస్తాం, మంచిగా ఉంటాం. మాకు కూడా మాకు కలిగినట్టు మీరుంటే మేము వేస్తాం. ఆయన వచ్చి ఈయన వచ్చి చేస్తానంటాడు, ఎవడొచ్చి చెయ్యడు, ఎవడొచ్చి చేపడు. తీసుకున్నప్పుడే ఓట్లు వేసినప్పుడే మనిషి కనబడతాడు, తర్వాత ఎవడు కూడా కనబడాడు, గల్లికే రాడు ఎవడు. మాకు ఎక్కడి నుంచి మంచి నీళ్ళు కావాలి, ఉప్పు నీళ్ళు కావాలి, కమిటీలు కావాలి. మాకు రోడ్ అది వేసి ఎక్కడ ఒకటి చిన్న చిన్న పిల్లలు పట్టుకొని నాకు పొద్దున 4:30కు పోతే ఇప్పుడు వస్తున్నాం మేము. ఎటు పోయినా కానీ అదంతా తిరిగిపోవాలి మేము. ఆర్మీ అంతా జాగా ఏరియా కబ్జా చేసేసుకురు, జాలి వేసుకురు, అది పోకుండా రాకుండా అదే మాకు ఎక్కడి నుంచి తవ్వ అది అన్ని కావాలి. మాకు మంచిగా ఉంటే ఈ ఎలక్షన్లప్పుడు మేము కూడా మంచిగా మాట్లాడతాం, మంచిగా ఉంటాం, మంచిగా ఓట్లు వేస్తాం.